ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మపరమైన సందేహాలు తీర్చడానికి ప్రముఖ జ్యోతిష్యులు మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం. నమస్కారం. దేవస్థానం యొక్క విశిష్టత గురించి చెప్తారా? దేవస్థానం అనేది ఏంటంటే మనం దేవస్థానం ఒక పవిత్రమైన స్థానం అంటాం. మనం దైవాంత సంభూతమైన స్థితి అక్కడ ఏర్పడి ఉంటుందంటాం. అటువంటి స్థానం దేవాలయంలోకి మనం ఎప్పుడైతే మనం వెళ్తామో ఆ దేవాలయం మంచి పవిత్రమైన ఆలోచనతో పవిత్రమైన దర్శనాన్ని చేయడానికి వెళ్తామట. ఆ వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం వేసుకునే వస్త్రధారణలో కూడా అద్భుతంగా పవిత్రంగా ఉండడానికి మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే మనం అలాంటి స్థానంలోకి వెళ్తామో దైవస్థానంలోని మనకి ఏంటంటే ప్రత్యేకించి ఒక వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఒక యంత్రాన్ని, ఒక మంత్రాన్ని, ఒక రత్నాన్ని వాళ్ళు సమకూర్చిందే ఆ దైవ సన్నిధి అంటామన్నమాట. ఒక విగ్రహ ప్రతిష్ఠ జరిగినప్పుడు ఒక రాయిని తీసుకుని వచ్చి చక్కగా చెక్కి శిల్పుడు దాన్ని ఏంటంటే చక్కటి విగ్రహంగా తయారు చేసి ఒక రత్నంగా తను తయారు చేస్తాడనమాట. అటువంటి ఆ దైవ సంభూతమైన ఆ విగ్రహానికి ఒక యంత్ర ప్రతిష్ఠ చేస్తారు. యంత్రానికి మళ్ళా కొన్ని సంఖ్యలతో మంత్రాన్ని చేసి ఆ యంత్రానికి కొంత బలాన్ని ఇస్తారు. అంటే ఒక దైవ సన్నిధిలో ఒక భగవంతుని మనం చూస్తున్నాము అంటే, ఒక ఆలయంలో ఒక భగవంతుని చూస్తున్నాం అంటే అది చిన్న కోవిలు కావండి, పెద్ద గుడి కావండి, ఏదైనప్పటికీ అందులో ఈ మూడిటికి అనుసంధానంతోనే అక్కడ ఒక శక్తి స్వరూపం అనేది ఏర్పడుతుందని చెప్తామన్నమాట. అదేవిధంగా మనిషి శరీరంలో కూడా మనిషి జీవితంలో ఒక స్థాయికి, ఒక యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏంటంటే చక్కటి ఒక మంత్ర సాధన చేయడం మొదటి, అదేవిధంగా యంత్రము మనం ఉండే పరిసరాలలో అంటే మన ఉండే గృహంలో ఆ దానికి అనుసంధానమైన యంత్రాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం కానీ, అదేవిధంగా దీంతోపాటు రత్నం మన రత్నధారణ చేయడం కానీ, ఈ మూడు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు అంటే డెఫినెట్గా దానికి పాజిటివ్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంచేత దేవుడి సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కటి మనిషి శరీరంలో ఉన్నట్టుగా మనం భావిస్తూ ఈ లౌకిక ప్రపంచంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ దానికి జ్యోతిష్యపరంగా ఎటువంటి యంత్ర సాధన చేయాలి, ఎటువంటి మంత్ర సాధన చేయాలి, ఎటువంటి రత్నాన్ని మనం పెట్టుకోవాలి అని తెలుసుకుని జ్యోతిష మండలి ద్వారా అటువంటి సాధనగా చేయడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్లీ మనకు ఆ యోగము, ఆ మోక్షము, ఈ లౌకిక ప్రపంచం నుండి బయటకు వెళ్ళడము, మోక్షం అనేది జరిగే అవకాశం ఉంటుందని చెప్పుకుంటాం. వెంకటేశ్వరరావు గారు కడప నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. మీ పుట్టిన తేదీ, సమయం శర్మ గారికి చెప్పండి. మీ హలో చెప్పండి వెంకటేష్ గారు. 12/8/98 స్వామి బాబు. ఏ టైం చెప్పండి. 2:18 స్వామి. మధ్యాహ్నమా పగలా? మధ్యాహ్నం స్వామి. ఏ ఊళ్ళో పుట్టారండి? విజయవాడలో పుట్టారు స్వామి. బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? 10th చదువుతున్నారు స్వామి. భవిష్యత్తు ఎలా ఉంది, పరీక్షలు ఉన్నాయి కదా, ఎలా చదువుతారు? సరే, బాబుది ఇక్కడ రేవతి నక్షత్రం అయిందండి, మీనరాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే వృశ్చిక లగ్నము, అద్భుతమైన లగ్నము. ప్రస్తుతానికి కేతు మహారదశలో కూడా అంతర్దశ శని యొక్క ప్రభావం కనబడుతుంది. అంటే ఇక్కడ శని కేతుల ప్రభావం అనేది కొంతవరకు మానసికంగా ప్రెషర్ ఎక్కువ ఇస్తుంది తప్ప దానివల్ల ఏంటంటే కొంతవరకు అది అధిగమించడానికి చేసే ప్రయత్నం మనం చేయవలసి వస్తుందన్నమాట. అంటే 10th క్లాస్ ఎగ్జామ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ మేధా దక్షిణామూర్తి స్తోత్రము నిత్య పారాయణ చేయిస్తున్నాడు. అదేవిధంగా గణపతి మంత్రం మీరు రాసుకోండి. గణపతి మంత్రం చెప్తాను. ఓం గం ఐం గణపతియే నమః. మరొకసారి చెప్తాను, రాసుకోండి. ఓం గం ఐం గణపతియే నమః. ఈ గమ్ అనేది గణపతి బీజాక్ష మంత్రం, ఐం అనేది సరస్వతి బీజాక్ష మంత్రం అన్నమాట. ఈ రెండింటితో కూడిన ఈ మూల మంత్రాన్ని చక్కగా పిల్లల చేత చదివించండి. రోజు ఒక 5 నిమిషాలను చదవడానికి స్నానం చేసిన తర్వాత ఉదయాన్నే అందరికీ పిల్లలకి ఈ మధ్య కాలండి దేవుడి మీద నమస్కారం పెట్టడాలు, దీపారాధన చేయడం అలవాటు ఉంటుంది కాబట్టి అక్కడే కూర్చుని ఒక 5 నిమిషాలు పద్మాసనం వేసుకుని ఈ మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయండి. ఇదేంటంటే ఆయనకు ఆలోచన శక్తిలో కొంచెం స్థిరత్వం ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే మేధా దక్షిణామూర్తి, ఇది మేధస్సును పెంచడానికి ముందు కాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అనమాట. ఇక్కడ మేధా దక్షిణామూర్తి అనేసి ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఈ మంత్ర సాధన చేయించడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి ప్రభావంలో చాలా చక్కగా బాగుంటుంది. తర్వాత ఇక్కడ కొంచెం మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా 2013 నవంబర్ తర్వాత చదువుల్లో కానీ అన్నింటిలోని మంచి స్థాయికి వెళ్ళే అవకాశం, సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది చెప్పగలుగుతామండి. నెక్స్ట్ అనిత గారు లైన్లో ఉన్నారు. అనిత భువనగిరి నుంచి. నమస్కారం అండి అనిత గారు. నమస్కారం అండి. మీ పుట్టిన తేదీ, సమయం, స్థలం శర్మ గారికి చెప్పండి, పరిష్కారం చెప్తారు. హలో హలో సార్, నమస్తే అండి. నమస్కారం. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. 34/1992 అమ్మా. అవునండి. టైం అమ్మా?
అది మార్నింగ్ 11 to 12 మధ్య కరెక్ట్ గా లేదండి. ఏ ఊర్లో పుట్టారమ్మా? మన్నెవారి పంపు. సరే, ఇప్పుడు ఎవరిది ఇది జాతకమ్మా? నాదేనండి. ఏం చేస్తున్నామో, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను డిగ్రీ చేస్తున్నాను, ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉండాలి. సరేమ్మా, మీది ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం అయిందమ్మా. ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూస్తే కర్కాటక లగ్నం అయిందమ్మా. ప్రస్తుతానికి కేతు మహారదశ నడుస్తోంది. అందులో కూడా అంతర్దశ తీసుకున్నప్పుడు ఏంటంటే సుమారుగా రాహు యొక్క ప్రభావం కనబడుతుంది. ఈ కేతు అంతర్దశ రాహు అంతర్దశ కేతు అన్న ఈ రెండింటి యొక్క ప్రభావం మనిషి మీద చాలా విపరీతం వైపరీత్యం చూపిస్తుందన్నమాట. అదేవిధంగా శని అంతర్దశలో రవి, శని అంతర్దశలో కుజుడు, ఇవన్నీ ఏంటంటే కొన్ని రెండు పాపగ్రహాలు కలిసినప్పుడు ఒక దోషము, తర్వాత యోగం వస్తుందన్నమాట. సో ఈ విధంగా కేతు అంతర్దశలో రాహు రావడం ఈ 2014 ఏప్రిల్ వరకు మీ జీవితంలో స్థిరత్వం ఇవ్వకుండా ఇంకొంచెం ఆందోళనకరమైన స్థితి ఏర్పడుతుందన్నమాట. అంచేత మీరు రాహు కేతులకు ప్రత్యేకంగా పూజ చేసుకోవడం ప్రయత్నించండి. రాహు గ్రహ జపము, కేతు గ్రహ జపము, దానిలో 11 తర్పణం, సమారాధన కలిపి రాహుకేతులు పూజ చేస్తారన్నమాట. ఆ విధంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరు రత్నానికి వచ్చినప్పుడు అంటే ప్రత్యేకించి అంటే ఒక కెంపు అని ఒక రత్నం ఉంటున్నాము. ఈ రత్నాన్ని పెట్టుకుంటే మీకు ఒక స్థిరత్వం, స్థిరమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంటాయి. ఈ రెండు ప్రయత్నాలు చేయండి, మంచి ఫలితాలు మీకు వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత ఉంటాయని చెప్పగలుగుతాము. నెక్స్ట్ భవానీ గారు కాకినాడ నుంచి. నమస్కారం భవానీ గారు. నమస్తే అండి, గురువు గారికి నమస్తే అండి. మీ పుట్టిన తేదీ, సమయం, ఇంకా స్థలం శర్మ గారికి చెప్పండి, పరిష్కారం చెప్తారు. హలో, 21/9/1966 అండి. 21/9/1966 అండి. టైం అండి? టైం ఉదయం 8:25 అండి. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? కాకినాడేనండి. అమ్మా, ఏం చేస్తున్నారమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? అంటే ప్రస్తుతం ఎలా ఉంటుంది, బాగోట్లేదండి చాలా రోజుల నుంచి. ప్రస్తుతం ఎలా ఉంటుంది, ఎప్పటి నుంచి బాగుంటుందో ఒకసారి చెప్తారండి. అమ్మ, మీరు హౌస్ వైఫా లేకపోతే ఇంకేమైనా కార్యక్రమం చేస్తుంటారా? హౌస్ వైఫ్ అయినండి. సరేనమ్మా, మీకు ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా తులా లగ్నం అయింది. లగ్నంలో కేతు ప్రభావం ఉందమ్మా. ఈ లగ్నంలో కేతు సాధారణంగా మనం చాలాసార్లు చెప్తున్నాం, జ్యోతిష్యపరంగా ఏంటంటే లగ్నము చాలా ప్రాధాన్యత వహిస్తాము. లగ్నం అంటే తనుభావం, శరీర భావము, మన శరీరం మీద ఆధిపత్యం వహించేవాడు ఎవరు అనేది చాలా ప్రాధాన్యత వహిస్తారనమాట. లగ్నంలో గురుడు ఉంటే చక్కగా ఆలోచనలు వస్తాయి. లగ్నంలో రాహు ఉంటే ఎక్కువ ఆవేశపూరిత నిర్ణయం అందిస్తారు. లగ్నంలో కేతు ఉంటే వేవరింగ్ మైండ్ అంటే చంచలత్వమైన మనస్తత్వం ఉంటుంది. నిర్ణయం తీసుకోవడానికే కొన్ని రోజులు పట్టేస్తారనమాట. ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఈ వేవరింగ్ వల్ల స్థిర టైం అంతా వేస్ట్ అవ్వడం, తర్వాత ఆరోగ్యం కూడా దెబ్బతినడం అవకాశం ఉంటుందన్నమాట. అంచేత లగ్నంలో కేతు ఉన్నప్పుడు అంటే గణపతి ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుందన్నమాట. గణపతిని ఎంత సాధన చేయగలిగితే అంత మీ జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉందమ్మా. ప్రస్తుతానికి కుజ మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ తీసుకున్నప్పుడు అంటే గురువు యొక్క ప్రభావం కనబడుతుంది. ఇక్కడ కుజ గురువు కలిగే ఒక చిన్న పిసరు యోగం అయినప్పటికీ కూడా ఈ లగ్నానికి అంత సపోర్ట్ చేయదు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన పని అంటే ప్రత్యేకంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దీపారాధన చేయడం ప్రయత్నించండి. ఈ దీపారాధన అనేసరికి ఏంటంటే స్వామివారి ఫోటో చక్కగా శనివారం నాడు ముందుగా పెట్టుకొని దానికి ఏంటంటే దీపం అనేది వెలిగించి ఆ దీపం కొండెక్కాడంటే అందులో ఒత్తి నూనె, అది కూడా నూనె, నువ్వుల నూనె కానీ వేసుకుని ఆ సాయంకాలం వరకు ఆ దీపం ఉండేటట్టుగా చూసుకుని ఆ దీపం ఉన్నంతకాలం ఏంటంటే చక్కగా ఉపవాస దీక్ష చేసుకుంటూ ఓం నమో నారాయణ అని మంత్రం కానీ గోవిందనామ మంత్రం కానీ చేసుకుంటూ సాయంకాలం స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. ఈ దీపము ఏంటంటే స్వామివారికి శనీశ్వరుడికి ఆధిపత్యం వహించేవాళ్ళు ఇద్దరు దేవతలు, ఒకటి ఆంజనేయ స్వామి, రెండోది శ్రీ వెంకటేశ్వర స్వామి అనుకుంటాం. సో ఈ వెంకటేశ్వర స్వామి ఆధిపత్యం ఉంది కానీ దానికి అధిపతి కాబట్టి ఎప్పుడైతే నూనె దీపం వెలిగిస్తామో మనకున్న కష్టాలు కానీ మన శనీశ్వరుడు ద్వారా మన పీడనం అంతా సంపూర్ణంగా వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. ఆ జ్యోతి వెలుగుతున్న ఆ వెలుగు యొక్క వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో అంతా యోగం వచ్చే అవకాశం ఉంటాయి. ఇది చక్కటి స్వభావం. చాలామంది శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉంటే శనీశ్వర విగ్రహం చుట్టూ తిరగడానికి ప్రయత్నం చేస్తారు, అందులో ఆయిల్ వేయడానికి ప్రయత్నం చేస్తారు, చాలా ఏవో చేస్తుంటారు. దానికంటే ఇంట్లో చక్కగా అవకాశం లేని వాళ్ళు ఇంట్లో చక్కగా కూర్చొని వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నప్పుడు అంటే దాని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటే మీరు ఆ విధంగా చేయండి. దాని ప్రభావం చాలా అద్భుతంగా ఉంటే మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారమయ్యే అవకాశం ఉంది. 2013 నవంబర్ తర్వాత మంచి పరిణామాలు చూస్తారని చెప్పగలుగుతాం. నెక్స్ట్ దుర్గాజ్యోతి గారు నల్గొండ నుంచి ఉన్నారు. శర్మ గారు నమస్కారం. దుర్గాజ్యోతి గారు నమస్తే అండి. మీ పుట్టిన తేదీ, సమయం, స్థలం శర్మ గారికి చెప్పండి, మీ సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో, డిసెంబర్ 6, 1982 అండి. డిసెంబర్ 6, 1982 టైం అమ్మా? ఉదయం 7 గంటలకండి, విజయవాడ. ఏంటమ్మా సమస్య? ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిందండి 1 year బ్యాక్. 1 year నుంచి మ్యాచెస్ చూస్తున్నారు, ఏది కుదరటలేదు. మ్యారేజ్ ఎప్పుడైతే ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని. సరేనమ్మా, మీది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందమ్మా. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఇక్కడ వృశ్చిక లగ్నం ఉంది. లగ్నంలో చతుర్గ్రహ కూటమి
రవి శుక్ర బుధ గురువులు 4 గ్రహాలు అక్కడ కూర్చుని ఉన్నాయమ్మా. ధనస్థానంలో కేతువు ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు కుజుడు యొక్క స్థితి బాగున్నప్పటికీ రవి శుక్రుల కలయిక అనేది శుక్ర మోఢ్యంలో మీరు పుట్టారని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడైతే శుక్రబలం తక్కువ ఉంటుందో సుఖమైన సౌఖ్యం అనేది తక్కువ ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా ఇబ్బంది జరుగుతుందన్నమాట. అది జరిగి ఉందమ్మా ఇక్కడ కనబడుతుంది క్లియర్గాను. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం చూసుకుంటే 2010 నుండి రవి దశ, అందులో కూడా అంతర్దశ ఏంటంటే గురువు యొక్క ప్రభావం కనబడుతుంది. కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే ఆగస్టు 15 లోపల జరిగే అవకాశం ఉందమ్మా. అంచేత మీరు మీ వాళ్ళు చూసి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం ఏంటంటే చూసుకోండి. కెంపు అని ఒక రత్నం ఉంటుంది. ఆ రత్నాన్ని ఉంగరం వేలకి, అదేవిధంగా కనకపుష్యరాగమైన రత్నాన్ని చూపుడు వేలకి, ఈ 2 రత్నాలు పెట్టుకోండమ్మా. పెట్టుకున్న తర్వాత సూర్య ఆరాధన బాగా చేయండి. సూర్యోపాసన చేసినప్పుడు ఏంటంటే మీకు స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ 2 రత్నాలు చేయండి. ఆగస్టు లోపల మీకు సఫలీకృతమయ్యే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. నెక్స్ట్ అన్నపూర్ణ గారు విజయవాడ నుంచి. నమస్కారం అన్నపూర్ణ గారు. హలో మేడం, నమస్తే మేడం. మీ పుట్టిన తేదీ, సమయం, స్థలం, ఇంకా సమస్య శర్మ గారికి చెప్పండి, పరిష్కారం చెప్తారు. హలో, నమస్తే సార్. నమస్కారం అమ్మా, చెప్పండి. 30/9/1984 సార్. టైం అమ్మా? టైము ఉదయం 8:30కి సార్. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? కృష్ణా జిల్లా పక్కన అదే తాడేపల్లి సార్. అచ్చా, ఇప్పుడు ఏంటమ్మా, ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను హౌస్ వైఫ్నే సార్. అంటే సొంత ఇల్లు కట్టుకునే యోగం ఉందా, లేకపోతే భవిష్యత్తు ఎలా ఉంటుంది కొంచెం చెప్పరా సార్? తప్పకుండా అమ్మా. అమ్మా మీది ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందమ్మా, వృశ్చిక రాశి అయింది, లగ్నం కూడా చూస్తే తులా లగ్నం అయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం శుక్రమహాదశ నడుస్తుందమ్మా. అందులో కూడా అంతర్దశ గురు ప్రభావం కనబడుతుంది. ఈ సొంత ఇల్లు వ్యవహారంకి వచ్చేసరికి 2015 మార్చి తర్వాత సంపూర్ణ స్థితి ఏర్పడుతుంది. అంచేత మీరు ఆ ప్రయత్నంగా ఇప్పుడు చేసినా కూడా లాభం లేదు. దాని గురించి ఆలోచించి టెన్షన్ అవ్వడం తప్ప ఇంకా లేదు. అంచేత 2015 మార్చి తర్వాత చేయండి ఆ ప్రయత్నం. అంటే 2 సంవత్సరాల తర్వాత, ఇప్పట్లో అయితే లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం చెప్తుండే, ఇక్కడ లగ్నంలో శని ఉచ్చస్థితి, శుక్రుడు కూడా కలిసి స్వకేతుడై ఉన్నాడు కాబట్టి ఒక ఆకస్మిక ధనలాభము మీకు వచ్చే, ఒక లాటరీ పేలేటట్టుగా ఆ విధమైన స్థితి ఏర్పడే అవకాశం బాగా కనబడుతుంది. అంచేత ఆ ప్రయత్నంలో మీకు కొంత ధన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దాంతో మీరు అడ్వాన్స్ ఇచ్చుకుని సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప 15 కల్లా గృహప్రవేశం ఉన్నదని చెప్పగలుగుతాము. లోకంలో డబ్బే ప్రధానంగా ఉంటుందంటారు కదా, ధనస్థానం యొక్క విశిష్టత చెప్పండి. ఇప్పుడు లగ్నాదు ధనస్థానం అంటే 2వ స్థానం అండి. లగ్నము అంటే తనుభావం అంటాము, 2వ స్థానాన్ని ధనస్థానం అంట. అదే ధనస్థానము, వాక్ స్థానము, అదేవిధంగా అది మనకు కుటుంబ స్థానము, తర్వాత విద్యాస్థానం కూడా అదే అంటుంటాం. సో ఈ 4గా ఆధిపత్యం వహించేది 2వ గారి అనమాట, 2వ రాశి. మన లగ్నాదు 2వ స్థానం అంటమాట. ఈ స్థానంలో చక్కటి గ్రహాలు ఉండడం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుందన్నమాట. ఆ ఉండే గ్రహాన్ని బట్టి, అక్కడ ఉండే గ్రహం మీద ఉన్న విశేషమైన దృష్టిని బట్టి, పాపగ్రహ దృష్టి ఉంటే మనం చేసే వ్యవహారంలో మార్పులు వస్తుంటాయి అన్నమాట. అటువంటి ఆ స్థానాన్ని మనం ఎప్పుడూ సఫలీకృతం చేసుకుని దాని బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించాలన్నమాట. ఇందుకే ఆ రాశి ఏమిటి, ఆ లగ్నానికి ధనస్థానం ఏది చూసుకుని, అందులో గ్రహాలు ఏమిటి చూసుకుని, దాన్ని బట్టి మనకి దానికి సంబంధించిన సాధన అంటే దాని పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా మన జీవితంలో అంటే ధనానికి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ధనం ఒకటి, వాక్ ఒకటి, అదేవిధంగా కుటుంబ స్థానం అంటాం కాబట్టి కుటుంబ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సాధారణంగా అంటే ధనస్థానంలో శని కూర్చున్నాడు అనుకుంటాం అనుకోండి, కుటుంబ పరంగా ఎన్నో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య ఇబ్బంది జరగడం, పిల్లలతో సౌఖ్యం లేకపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అప్పుడు స్థానాధిపతి ఎవరో చూసుకుని, అందులో ఉన్న గ్రహాన్ని చూసుకుని దాన్ని బట్టి దాని యొక్క రెమెడీ అనేది చేయడానికి ప్రయత్నం చేయగలిగితే మీకు ఏంటంటే ఆ స్థానం యొక్క ప్రభావం పాజిటివ్ ఎనర్జీ రావడం, దాంతో ఇంటిని పాలిసి సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా లగ్నాతో ఉన్న 12 రాశుల్లో ఒక్కొక్క స్థానానికి ఉన్న ప్రాశస్త్యం తెలుసుకుని మనకున్న సమస్య ఏ స్థానాన్ని బట్టి వస్తుంది చూసుకుని ఆ సమస్య పరిష్కారం, ఆ స్థానానికి ఇవ్వాల్సిన బలము, ఆ యోగము ఇవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా లైఫ్లోని అన్ని సెటిల్మెంట్స్ చక్కగా అయ్యే అవకాశం ఉందని చెప్పుకెళ్తాం. ఇక ఇది వాళ్ళ ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.